హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు నీరీస్ కిచెన్. అందరు బాగున్నారండి? మా వంటలన్నీ చూస్తారు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఈరోజు కూడా ఒక మంచి వంటతో వచ్చినాం మేము. అది మసాలా పాపడాలు చేస్తున్నామండి ఈరోజు మేము. అవి బాగా రుచి ఉంటాయి మసాలా పాపడాలు, చాలా బాగుంటాయి. చేసి పెడతాం. పిల్లల స్నాక్స్కైనా మనకైనా ఎవరికైనా బాగుంటాయి. అవి అన్నిటికీ బాగుంటాయండి. ఒక్కసారి మీరు చూడండి, చూస్తే మీరే చేస్తారు. దానికి ఏం కావాలో చూద్దాం రండి. మన మసాలా పాపడాలకి కావాల్సింది ఏంటంటే మైదా పిండి తీసుకుంటున్నామండి మేమైతే. మీ ఇష్టం అండి, మీరు గోధుమ పిండి కూడా ఈ ప్లేస్లో తీసుకోవచ్చు. ఎందుకంటే మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది మైదా పిండితోనే టేస్ట్ ఉంటాయి ఈ పాపడాలు, కాబట్టి నేను మైదా పిండితో చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే మీరు గోధుమ పిండితో కూడా మీరు చేసుకోవచ్చు. మీరు ఏదైనా చేసుకోండి, అది మీ ఇష్టం అండి. ఇప్పుడు మైదా పిండి తీసుకున్నా నేను. మైదా పిండి ఒక 1/2 kg ఉన్నదండి ఇది. దానికి సరిపడా కొన్ని నువ్వులు తీసుకున్నా. ఇదిగో చూడండి, కొన్ని నల్ల నువ్వులు, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగంత ఉప్పు. దీంట్లో వచ్చేసి మనకి మీరు వేడి నూనెనన్నా వేసుకోండి, బటర్ అన్నా వేసుకోండి, నెయ్యి అన్నా వేసుకోండి. 3 ఆప్షన్లలో ఏదన్నా మీ ఇంట్లో ఏది ఉంటే అది మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసి మనం పిండి కలుపుకుందాం మంచిగా. పిండి కలిపినాక మనము ప్రాసెస్ చేసుకోవడమే. ఇప్పుడు పిండి కలుపుదాం మనం. మంచిగా కొంచెం నెయ్యి వేసుకొని పిండికి అంతా పట్టించుకుందామండి మనము. మనకు మంచిగా వస్తాయి అన్నట్టు. కొద్దిగా నూనె ఇదే ప్లేస్లో మీరు నూనె కూడా వేసుకోండి. ఏదైనా ఒక నూనె కూడా మంచిగా ఉంటుంది, నెయ్యి అయినా మంచిగా ఉంటుంది. రెండు బాగుంటాయి. వేడి నూనె, కొంచెం నూనె ఇదే కావాలని ఏం లేదు, నూనె కొద్దిగంతా వేడి చేసి వేసుకోండి, బాగుంటుంది అట్లా కూడా. ఇది 2 లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు. నూనె అయితే అందరి ఇంట్లో ఉంటుంది కదండి మనకి. నెయ్యి తినే వాళ్ళు బటర్ వేసుకుంటే బటర్ వేసుకోండి. అట్లా మొత్తం మనము నెయ్యి అంతా పిండికి మంచిగా పట్టించుకోవాలండి. పిండి ముద్ద కట్టుకోవాలి మంచిగా. ఇట్లా చూసిరా, అట్లా కట్టుకోవాలి. ఇంకా మంచిగా ఇంకా కొంచెం కలపమ్మా. ఇప్పుడు మనం చూడండి, జీలకర్ర ఓకేనా, 1 స్పూన్ జీలకర్ర, నల్లవి నువ్వులు 2 స్పూన్లు వేసినాం మేము. ఓకేనా. చిల్లీ ఫ్లేక్స్ వచ్చేసి ఒక 2 స్పూన్లు, సాల్ట్ వచ్చేసి రుచికి సరిపడా చూసినాక మళ్ళీ మనం వేసుకుందాం. కారం అవుతుంది మళ్ళీ ఎక్కువ వేస్తే. తెల్ల నువ్వులు కూడా కొన్ని వేసుకుందాం మనము, వీటితోనే మనకు టేస్ట్. ఇవి ఇన్నేయమ్మా, ఫ్లేక్స్ ఇన్ని వేసేయాలా? వేసేయి. కొంచెం ఇంగువ కూడా అండి. ఇవి చూడండి, కొద్దిగంత ఇంగువ. ఈ ఫ్లేక్స్ కూడా తీసుకోమ్మా, ఇవన్నీ తీసేసుకో. ఇట్లా ఉప్పు చూసినాక మళ్ళీ కొంచెం కలుపుకుందాం మనము. 1 స్పూన్ అంతా వేసినామండి మేము. దానికి అంతా కలుపుకొని మళ్ళీ ఫస్ట్ నీళ్ళు ఇక్కడి ఇస్తాము. కొన్ని చూసుకుంటా నీళ్ళు వేసుకోండి, ఒకటేసారి నీళ్ళు వేయొద్దు. చపాతీ పిండి మాదిరిగా మనం కలుపుకోవాలి పిండిని. ఇదంతా కలిపినాక మేము చూపిస్తామండి పిండి. చపాతీ పిండి లెక్క, చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. కొంచెం ఒక 10 పలస ఉండదు, మంచి గట్టిగానే ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాలు కొంచెం మనము పిండిని కొంచెం పక్కన పెట్టుకుందాము, తర్వాత చేద్దాము. పిండి మనకు మంచిగా నానింది కదమ్మా, మంచిగా ఇట్లా ఉండాలి. ఇంత గట్టిగా ఇట్లా ఉండాలి మనకి. ఎక్కువ మరీ మెత్తగా ఉంటే కూడా మళ్ళీ అవి మెత్తగా వస్తాయి, బాగుండదు. మనం ఎంత సైజు పెట్టుకోవాలో చూడండి. ఇగో చూడండి, ఇంతనే మేమైతే ఇంతనే సైజు చేస్తున్నాం. ఇది పెద్దగా అవుతుంది మనకి మంచిగా. చూడండి అమ్మ చేస్తుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు మనకి. అంటే మీరు చేస్తే పెద్దగా చేసుకోండి, మీ ఇష్టం అండి. నేనైతే ఆ సైజు చేస్తున్నాను. చూడండి ఎంత చిన్నగా వస్తుంది బాల్. ఇంత బాల్ చేసుకున్నాను నేను. చూసిరా, అన్నీ ఇట్లా నేను బాల్స్ చేస్తున్నా, అమ్మ చేసేస్తుంది. పూరి మసాలా సైజు వస్తుంది. ఒకసారి చూపియమ్మా. మనకి ఎక్కువ లావు ఉండొద్దండి, మనకు సన్నమే ఉండాలి. చూడండి ఇట్లా, చూడండి ఇంత సన్నం ఉండాలి. చూసిరా, చూడండి సూపర్ కలర్ఫుల్గా ఉంటాయండి ఇవి. చూడండి అన్నిట్లో చేసుకోవాలి మనం మంచిగా. అమ్మ చేస్తూనే ఉన్నది అక్కడ ఆల్రెడీ. నేను ఇక్కడ బాల్స్ చేస్తున్నాను. ఓకేనా, సూపర్.
ఇట్లా చూసిరండి, మన బాల్స్ రెడీ అయిపోతూనే అక్కడ అప్పలు రెడీ అయిపోతూనే ఉన్నాయి. ఓకేనా, ఈజీగా అయిపోతాయండి. ఎంతోసేపు పట్టదు. ఇగో ఒకదాని మీద ఒకటి వేసినా మనకి ఇవేం అంటుకునే ఛాన్స్ లేదండి. ఇగో చూడండి, చూసిరా, ఇగో. ఓకేనా, ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం మన పాపడాలని, మసాలా పాపడాలు. చూడండి, మళ్ళీ మనకు లేట్ కూడా వేగవండి, తొందరగా వేగిపోతాయి ఇవి. అంత బాగుంటాయి. మరి మనకి టేస్ట్ కూడా అద్భుతం. ఎట్లుంటాయమ్మా ఇవి? రుచి ఉంటాయి, మస్తు టేస్ట్ ఉంటాయండి. పిల్లలు అయితే ఇష్టంగా లాగించేస్తారు వీటిని. చూసిరా, ఈ మెత్తగావు. ఓకేనా, ఇట్లా మనం చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మనం ఇష్టం, మనం ఎన్ని వేయాలనుకుంటే అన్ని వేసుకుందాం. టెన్షన్ లేకుండా మనకు డీప్ ఫ్రై అయిపోతాయి ఇవి. ఓకేనా, టర్న్ చేసుకుందాం. స్నాక్స్కి అయితే, పిల్లల స్నాక్స్కి చాలా బాగుంటాయండి. మనకు కూడా బాగుంటాయి, పిల్లలకు కూడా బాగుంటాయి. ఏదైనా జర్నీ చేస్తాం కదా మనము, జర్నీలో కూడా అద్భుతంగా ఉంటాయి ఇవి. అంత బాగుంటాయి. చూసారా, మనకు డీప్ ఫ్రై అయిపోయినాయి ఇవి అన్నీ. సెకండ్లలో మనకు వేగిపోతాయి అంతే. ఇవి ఇక్కడ వేసుకోవడమే. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకుందాం. చూడండి, ఏం లేదు, సన్నం చేసుకోవాలి మంచిగా, అద్భుతంగా వస్తాయి మనకి. చూసారా, ఇది సంగతి. మన అప్పాలన్నీ రెడీ అయిపోతున్నాయండి. ఇక్కడ సూపర్ అప్పాలు రెడీ అయిపోతున్నాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అన్నీ ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. చూసిరా ఎంత బాగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి, వీటికి మనకు ఆయిల్ కూడా ఉండదండి. ఇగో చూడండి, సూపర్గా వస్తున్నాయి కదా. ఇట్లా రావాలా మనకి. పండుగలప్పుడు కూడా బాగుంటాయి కదమ్మా ఇవి. చుట్టాలందరూ కూడా అవుతాయి. ఇక జర వడప్పాలు చేయాలంటే జర ఇది అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. అయితే ఈజీగా అయిపోతాయి. చూసిరా అండి ఎంత బాగా వస్తున్నాయి మన మసాలా పాపడాలు, అద్భుతంగా వస్తున్నాయి కదా. ఇట్లా చేసుకొని అన్నీ మంచిగా చేస్తే ఏదైనా మంచిగా ఉంటాయి, ఏదైనా తినాలన్న రుచి ఉంటుంది. మనం కష్టపడితేనే నోటికి మంచిగా ఉంటాయి. కష్టం పడాలి మరి. అవును, పడకుంటే మనకి రాదు కదా. అంతే కదా, రాదు. చేయాలి మనం, చేస్తేనే మనకు అట్లా అన్నమాట. ఈజీగానే డీప్ ఫ్రై అవుతున్నాయండి మంచిగా. అవి కాలడం తొందరగా కాలుతాయి, చేయడం జర ఆలస్యం అవుతుంది. సన్నగా దాలవాలి కదా. జర అన్ని మనం చేసుకొని ఒక క్లాత్ మీద వేసుకొని కూడా మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఒక్కళ్ళు ఉంటే అట్లా చేసుకోవచ్చు, అట్లా చేసుకోండి. ఇద్దరు ఉంటే ఒకళ్ళు దాలవచ్చు, ఒకళ్ళు కాలువచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇద్దరిద్దరు ఉండాలంటే కష్టం కదండి. ఎందుకంటే మనం ఇద్దరు ఉన్నప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. అదే నేను కూడా అదే అంటున్నానే. చేసి అన్ని పెట్టుకొని అంటుకపో కూడా ఇవి చాల్చుకొని అన్ని పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మనకు అంటే ఛాన్స్ లేదు కదా ఇవి. అవునండి, నిజంగానే అంటుకునే ఛాన్స్ లేదు. మనకు భయం ఉండదు, మంచిగా అయిపోతూనే ఉంటాయి మనకి. ఎట్లా చేస్తే అట్లా వస్తుంది. చూడండి ఒకసారి, ఇగో చూడండి ఎంత బాగా వస్తున్నాయి మన అప్పాలు. ఇప్పుడు ఇంత చేస్తున్నామా, ఎంత చిన్న పిండి ముద్ద ఇంత వస్తుంది. సూపర్గా వస్తున్నాయి. తీసుకోండి మసాలా పాపడాలు మీకే ఇవన్నీ. చూసిరా ఎట్లా వచ్చినాయి చూడండి. మనం ఎంత కొంచెం పిండి వేసినాము ఎంతగానో వచ్చింది చూడండి. అంటే ఇది ½ కేజీ.
అంతగానం వచ్చేసినాయి మనకి. మంచి ఒక నెల రోజులు హాయిగా తినేయచ్చు. నెల రోజులు ఫుల్గా ఉంటాయి మనకి ఇవి. అస్సలు పాడవండి, అంత బాగుంటాయి. స్నాక్స్ కూడా కావు, మంచిగా ఉంటాయి టీ టైంలా. అసలు నేను చెప్తున్నా కదా, అసలు ఎప్పుడు తిన్నా హైలైట్. అంతే అండి, చాలా బాగుంటాయి మనకైతే. సూపర్గా అంటే సూపర్గా ఉంటాయి. మీరు కూడా చేస్తారని మేము కూడా అనుకుంటున్నాం. మంచి చేయాలరా, చేస్తూనే వస్తాయి. పండుగలకైనా ఇంట్లో స్నాక్స్కైనా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి, సరేనండి. చూడండి ఎంత బాగా కనబడుతున్నాయి మన మసాలాలన్నీ. ఇది చూడండి, చూసిరా? మనం ఎంత చిన్న ముద్ద పెట్టుకుంటే అంత తాలుస్తూనే పోవాలి. ఇగో చూడండి, అంతే విరిగి ఇట్లా ఇగో అంత బాగుంటాయి. మనం నెయ్యి వేసి కలిపినాం కదా పిండి, అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా చేయండి అమ్మ, టేస్ట్ చేయమ్మా. చూడండి రా, మీరు తినండి, మీరు తింటాం. సూపర్ కదమ్మా, మంచిగా ఉంటాయండి. నోట్లు వేస్తే కరుగుతాయి. నేను కూడా చేస్తున్నాండి. చిన్నపిల్లలకైతే ఇష్టం. ముందడ పెట్టినామంటే మనం అసలు ఏదో నమ్మలేసేయాలని ఏం లేదండి, అంత బాగుంది. లేదు, ఇంత బాగా వచ్చినాయండి. రుచి కూడా బాగుంది. మీరు కూడా తప్పకుండా చేయండి. చేసేట్లు వచ్చింది మాకు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వంటలతో మేము వస్తూనే ఉంటామండి. ప్రస్తుతానికి తప్పకుండా చేసుకోండి. బాయ్.